యూట్యూబ్లో ఫేమస్ మారిన స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏంటి, ఫేమస్ అయితే కేసులు పెడతారా అని అనుమానపడవద్దు. నిజానికి ఆమె ఫేమస్ కావటమే ఇక్కడ అసలు సమస్య. అదెలా అంటే, ప్రస్తుతం స్ట్రీట్ ఫుడ్ కారణంగా కుమారి ఆంటీ సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో యువత అంతా ఆంటీ దగ్గర భోజనం చేసేందుకు ఎగబడుతున్నారు. ఫలితంగా రద్దీ ఎక్కువైపోయి రోడ్డుపైన వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇది కాస్త ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇంకేముంది, ట్రాఫిక్ జామ్కు కారణమైన కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడ జనాలు ఎక్కువగా ఆమె దగ్గర వస్తుండటంతో గమనించిన కొందరు ఫుడ్ వ్లాగర్స్ ఆమెపై వీడియోలు తీసి పెట్టడంతో యూట్యూబ్లో ఇప్పుడు ఆమె ఒక సెన్సేషనల్గా మారిపోయింది. ఆ వీడియోలు వైరల్ అవ్వడంతో కేవలం యువతే కాదు, సినిమా సెలబ్రిటీలు కూడా వచ్చి ఆమె దగ్గర భోజనం చేసి ఆమె దగ్గర సినిమా ప్రమోషన్ చేసుకుంటున్నారు. ఆ సోషల్ మీడియా కారణంగానే ఇప్పుడు ఆమె చిక్కులు ఎదుర్కొంటుంది. స్ట్రీట్ ఫుడ్కు ఫేమస్ అయిన కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా ద్వారా ఒక్కసారి పెరిగిన ఫాలోయింగ్ కుమారి ఆంటీ ఫుడ్ వ్యాన్ వద్దకు జనం పెద్ద సంఖ్యలో రావటం మొదలుపెట్టారు. ఫలితంగా రద్దీ ఎక్కువైపోయి రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. అది కాస్త తలనొప్పిగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి కుమారి ఆంటీపై కేసు నమోదు చేశారు. ఆంటీ స్ట్రీట్ ఫుడ్ వ్యాన్ను మూసివేయించిన అక్కడి నుంచి ఖాళీ చేయించారు. దీంతో కుమారి ఆంటీ ఆవేదనకు వ్యక్తం చేస్తున్నారు. నాన్న నాన్న అంటూ కొసరి వడ్డిస్తూ 2 లివర్స్ ఎక్స్ట్రా మీది మొత్తం 1000 అయిందని సోషల్ మీడియాలో షాక్ అయ్యేలా ఫేమస్ చేసిన కుమారి ఆంటీ ఆమె ఫుడ్ కోర్టును బంద్ చేయించగా తనకు మాత్రమే బంద్ చేయించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకేం జరిగిందంటే, భోజనం వడ్డించి బిల్లులు అడుగుతున్న వీడియోలే ఆమె చాలా సంపాదించిందని, అనాది కాలంలోనే అనూహ్యంగా ఫేమస్ అయ్యారు. టేస్ట్ బాగుందని ఆమె ఫుడ్ ట్రక్ వద్ద భోజనాలు చేయగా ఆ తర్వాత సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారని, అక్కడి ఫుడ్ ఎలా ఉందో ఈసారి చూడాలని చాలామంది వెళ్ళి భోజనం చేసి డబ్బులు ఇచ్చి వచ్చారు. అయితే ఏది అయితే అది అయింది, మంచిది కాదు అన్నట్టు ఇవాళ ఆమె ఫేమస్ కావడమే బిజినెస్కు ఆటంకంగా మారిపోయింది.